దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో పాపం చేశారు కానీ వదిలిపెట్టాడు. అతిక్రమం చేసామని వదిలిపెట్టే దేవుడు కాదు. నిజమైన దేవుని ప్రేమ ఎప్పుడు కూడా క్షమాపణ కోరుకుంటుందంట. నిజమైన దేవుని ప్రేమ ఎప్పుడు కూడా క్షమించే గుణం కలిగి ఉంటుందంట. ఒకవేళ నిజంగా వాడు నీ ఎదుటికి వచ్చి నిన్ను అన్యాయం చేసిన, నిన్ను దోషిగా నిలబెట్టిన, నిన్ను పాపిగా నిలబెట్టిన, ఒకనొక సమయం వచ్చేసరికి వాడిని ఎదుట పడ్డప్పుడు వాడిని క్షమించగలగటమే క్రీస్తు ప్రేమ. నవ్వుతూ పలకరించగలగటమే క్రీస్తు ప్రేమ. ఈ అనుభవం నీలో ఉందా? అనుభవం ఇక నచ్చనా? ఇంటి పక్కన వెళ్తాను నువ్వేదో రాసిచ్చినట్టు రోడ్డు. క్రీస్తు ప్రేమను వెల్లడిపరచడం కాదు. ఆదామంట తనలో ఉన్న ఆత్మ, తనలో ఉన్న ప్రేమను అక్కడ తన భార్య చూపించాడు.